అయ్య గారికి వందనాలు. అయ్యగారు రాలేదా? అరే అన్ని సర్దేవా? లైట్లు ఫ్యాన్లు వేసావా? మైక్ ఊదేవా? ఏంట్రా ఎక్స్ట్రాలా? ఊదమంటే ఉఫ్ అని ఊదడం కాదు, మైక్ చెక్ చేసావా లేదా అని అడుగుతున్నా. ఇట్రా నువ్వు ఇట్రా ఒకసారి. ఫస్ట్ ఇట్రా. ఆ ఏసీ వేసావు, ఈ ఏసీ వేసావు. ఈ ఏసీ ఎందుకు వేయలేదు? అదేం చేసింది నిన్ను? పని చేయట్లేదని. పని చేయట్లేదా? నిన్నగాక మొన్నే కదా 10 సంవత్సరాలు అవుతుంది నేను చర్చికి ఇచ్చి. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఇట్రా. అక్కడేముందో చదువు. పీతల పుల్లారావు. సరిగ్గా చూసి చదువు. తాత పీతల పుల్లారావు. అర్థం కాలేదా? నీకు అట్టగా అర్థం కాదులే కానీ ఇట్రా. ఆ బాక్స్ మీద ఏముందో చదువు. పీతల పుల్లారావు. మళ్ళీ అట్ట చెప్తూ దాత పీతల పుల్లారావు. అర్థమైందా? నీకు అర్థం కాదు కానీ ఆ టేబుల్ మీద ఏముంచదు. కొట్టేలాగా దాత పీతల పుల్లారావు. శబాష్, మంచి మాట చెప్పేవారు. ఇప్పుడు నచ్చావు నాకు నువ్వు. సరే ఫాస్ట్గా వస్తారా, మనం సర్దుదామని. అయ్యా వందనాలు అయ్యా. అదిగోండి సౌండ్ సిస్టమ్ డెకరేషన్ అంతా నేను చేశానయ్యా. ఇదిగోండి ఫ్యాన్లు ఏసీలు కూడా నేను వేసానయ్యా. దేవుడిని దీవించాలి బిడ్డ. ఓకే వేసింది. కూర్చొని అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అన్నీ సరి చేశారా అయ్యా? సరే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సుబ్బారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తోత్రం నాయన. క్రిస్మస్ ఆరాధన మొత్తంలో మీరే తోడుగా ఉండమని యేసునామములో అడిగాను. సరే మరి అదే విధంగా మనం దైవ ధ్యానంలో ఉందాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవా మీకు వందనములు. వందనాలు యేసయ్యా, వందనాలు. ఇదిగో నా ప్రభ క్రిస్మస్ పర్వదినాన నా ప్రభ మేమందరం చేరి నా ప్రభ నేను దేవుడు అయ్యా, నువ్వు మమ్మల్ని చూడండి. మా పాపముల కోసం నువ్వు మరణించావు యేసయ్యా. మరణించి దేవా యేసయ్యా, మరణించావు తండ్రి. మా కోసం, నా కోసం మరణించావు యేసయ్యా. అమ్మ సుబ్బారావు గారు, మార్తమ్మ నడవండి, ప్రార్థన చేస్తుంది. సరే అదే విధంగా అందరూ మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం, కనిపెడదాం దేవుళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఇందాక సుబ్బారావు గారిని పిలిచాను, ఇప్పుడు ఆయన పుల్లారావు గారిని పిలవాలనుకుంటా. అదే పుల్లారావు అంటే మళ్ళీ ఫీల్ అవుతాయి. దాత మరియు పీతల పుల్లారావు గారు వచ్చి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. మళ్ళీ లేపండి. కొడుకున్నా అనుకున్నారా? కాదు, దేవుడితో మాట్లాడుతున్నా. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అయ్యా పిలిచారయ్యా, ప్రార్థన చేయము కదా, త్వరగా ప్రార్థన చేస్తే ముగించాలో చేస్తాను అయ్యా. మనకి బాప్తిస కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సరే స్తుతి స్తుతి స్తుతి. అయ్యా ఆర్కిస్టు కలమి, రాష్ట్రం కలమియాలి. అయ్యా కలమి. స్తోత్రాలు తండ్రి ప్రభు యేసయ్య. యేసయ్య ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలయ్యా, మన సుబ్బారావు గారికి వందనాలయ్యా, వచ్చిన వాళ్ళందరికీ వందనాలు యేసయ్య. యేసయ్య ఆది కాండంలో ఆదాము ఉన్నాడు, ప్రకటనలో యోహాను ఉన్నాడు, మత్తయి సువార్తలో నువ్వు ఉన్నావు యేసయ్య. నాకు తెలుసు నువ్వు ఉన్నావు యేసయ్య, కానీ మా ఎవరి గుండెలో నువ్వు లేవు యేసయ్య. ఎందుకు యేసయ్య ఇట్లా లేవు యేసయ్య? మరి ముఖ్యంగా మా ఫాస్టర్ గారికి మారు మనసు పొందాలి యేసయ్య, మారు మనసు పొందాలి యేసయ్య. ఆయన చర్చికి రమ్మంటాడు యేసయ్య, వస్తాము. మమ్మల్ని మారమంటారు కానీ ఆయన మాత్రం మారేసయ్య. యేసయ్య మా ఫాస్టర్ గారు వాక్యం చెప్తారు యేసయ్య, ఒక్క మొక్క కూడా అర్థం కాదు యేసయ్య. మారు మనసును పొందించాలి యేసయ్య, మారు మనసులో ఉండేసయ్య. యేసయ్య రేపు కాక ఎల్లుండి ఆదివారం యేసయ్య. ఆదివారం భోజనాలు 2000 ఇచ్చాను యేసయ్య. నేను 2000 ఇచ్చానంటే నిజంగానే 2000 ఇచ్చాను యేసయ్య. ఆ భోజనాలు చికెన్ బిర్యానీ అన్నీ మంచిగా నిల్చుండేసి, అన్ని ఆహారం రుచికరంగా నిల్చుండేసి. అలాగే సోమవారం పొద్దున్నే నాకు 4000 వచ్చాడు 2000కి. నువ్వు ఇస్తావేసయ్యా, నువ్వు చూస్తున్న దేవుడి నాకు ఇస్తావేసయ్యా. నువ్వు ఇచ్చిన ప్రార్థన ఆలోచించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నా. సుబ్బారావు గారు యేసు నామములో అడుగుచున్నాం అన్నాడు. మరి నేను 30 years ఎక్స్పీరియన్స్గా నేనేమనాలి? ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మరి అమ్మ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఏమే వస్తుంది మరియమ్మ నామని వినిపించింది. అయ్యా అది సుబ్బారావు ఇందాడ యేసునామములో అడుగుచున్నాం అన్నాడు. మరి నేను 30 years ఎక్స్పీరియన్స్గా నేనెలా చెప్పాలి మరి? 30 years ఎక్స్పీరియన్స్. అసలు నేను 30 years ఎక్స్పీరియన్స్ అయ్యా. సరే చెప్పాను, బాప్తీసానికి వెళ్దాం. అయ్యా నువ్వు ప్రార్థన చేసేలోపు నేను 10 మందికి బాప్తీసం ఇచ్చాను. 10 మందికా? అవునయ్యా. 2 నిమిషాలు కదా చేసింది.
అదేలయ్యా, మేము 10 మంది బాప్తీసాలు ఇచ్చొచ్చేలోపు నువ్వు 2 నిమిషాలు అన్నా. సరే కళ్ళు మూసుకోండి, ముగింపు చేసుకుని ఎక్స్పీరియన్స్ 2 నిమిషాలు చేసా. ఇదేంటి? దేవా మీకు వందనములు, మీ కూడికను ఘనంగా జరిగించినందుకు మీకు వందనములు. వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదురుకు రండి. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయాలి అర్జెంటుగా. సరే అమ్మ, కళ్ళు మూసుకో. పాస్టర్ గారు నాకు కాదు, కొబ్బరి నూనెకి చేయాలి. ఏం మా సొట్టపడిందా? రోజు రాలేం కదా పాస్టర్ గారు. అదే మీరు కొబ్బరి నూనెకి ప్రార్థన చేశారనుకోండి, రోజు కాళ్ళకి రాసుకుంటా. అదేంటమ్మా, కొబ్బరి నూనెలో విశ్వాసం చూస్తున్నా కానీ దేవుడు వైపు చూడట్లేదా? పాస్టర్ గారు వేరే చర్చిలో అయితే సీసాలు కూడా వాళ్ళే ఇస్తారు పాస్టర్ గారు. మన చర్చిలో అయితే మనమే తెచ్చుకోవాలి పాస్టర్ గారు. చేస్తారా? మీరు వెళ్ళిపోమంటారు వేరే చర్చి? ఓకే అమ్మ, కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు సంఘటనలందరికీ ఒక ఆప్షన్ ఉంది కదా, కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, ఈ ఆయిల్లో మీకు తోడుగా ఉండండి, అది గురించి స్వస్థపరచండి. మరి ముఖ్యంగా నీ అందు విశ్వాసము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే పాస్టర్ గారు వెళ్ళాం. సరే అమ్మ, వెళ్ళిరాము. అరే బదరా, మనం కూడా పాస్టర్ గారితో మాట్లాడద్దు. అయ్యా, మీరు చెప్పిన వాక్యం నా గుండెలో కొనుక్కున్నా గుచ్చుకుంది. ఇది ఒక కామన్ డైలాగ్ చెప్తాను. ఇప్పుడు ఏం వాక్యం చెప్పానో అడుగుదాం. ఏం వాక్యం చెప్పాను అయ్యా? అలాంటి అడగకూడదు. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చూసారా అండి, వాక్యం అడిగితే అలా చేస్తున్నారు. సరే, రేపు ఉపవాస ప్రార్థన ఉన్నారు, అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మరుసటి రోజు వేరే వారి ఇంట్లో. అమ్మయ్యా, పనులన్నీ అయిపోయినాయి. సీరియల్ చూసుకుందాం. అమ్మా, 7:30 అయిపోయిందమ్మా. కార్తీక దీపం వచ్చేసింది. అయ్యో కార్తీక్ బాబు, ఎందుకయ్యా దీపం మోసం చేసావు? అయ్యో ఎందుకయ్యా కార్తీక్ బాబు మోడతాను పంపించేసావు? అయ్యో అమ్మా దీపమ్మ, నువ్వు కార్తీక్ బాబు కలవాలని 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేశానమ్మా. భాష కొడుతున్నారు. గుండెల్లో ఏసయ్య, కళ్ళల్లో ఏసయ్య, ఏసయ్య మరియమ్మ, ఏసయ్య, మరియమ్మ, ఏసయ్య, మరియమ్మ. అయ్యా పాస్టర్ గారు మీరయ్యా? ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మ. మొన్న ప్రార్థనకు రాలేదండి మా క్రిస్మస్ ఆరాధనకి. అయ్యా అంటే అయ్యా, మా అబ్బాయికి కడుపులో నొప్పిగా ఉందంట అయ్యా. చర్చి దాకా వచ్చామయ్యా. మీరు లేరని పక్కన హాస్పిటల్కి తీసుకెళ్ళాను అయ్యా. అదేంటమ్మా, ప్రార్థన మానకూడదు కదా? అయ్యా నేను మానుకుండా వస్తాను, తెలుసు కదా అయ్యా నా గురించి మీకు. అవునమ్మా, ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా? అయ్యా నేను దేవుడి పాటలు పాడుకున్నాను అయ్యా. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకున్నందుకు దేవుడి పాటలు పాడుకుంటానే ఉంటానయ్యా. దేవుడు దీవిస్తాడమ్మా నిన్ను. అయ్యా చెప్పండి అయ్యా. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. అయ్యా కాదయ్యా, అంటే నాకు వేరే పనులు ఉన్నాయి. రేపొద్దున ఉపవాస ప్రార్థన అంతే కదా, నేను వచ్చేస్తాను అయ్యా. ఈ నెల ఏంటి సీరియల్ టైం అయిపోతుంది. ప్రార్థన చేస్తానమ్మా. అయ్యా పర్లేదు, నేను వచ్చేస్తానని చెప్పాను కదా అయ్యా. అయ్యా నేను వస్తాను, వెళ్ళండి అయ్యా. మీరు ప్రార్థన స్టార్ట్ చేసేట్టు 1 గంట చేసి చెప్తారండి. అమ్మయ్య, మన సీరియల్ టైం అయిపోయింది. దీని వెళ్ళిపోవచ్చు, చూసుకోవచ్చు. ఏంటో ఈరోజు బాగా కాళ్ళ నొప్పులుగా ఉంది. పాస్టర్ గారు ఇచ్చిన కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇదేంటో బాగా పనిచేస్తుంది. దీన్ని దారం కట్టి దాచుకోవాలి బాగా. చిన్నోడా ఇటు రారా, పడుకుందు. ఇటు కాదు, కాళ్ళు అటు. ఇక్కడ సీసా ఉంది, ఇందులో మహిమ ఉంది. అటు 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 తిరిగి పడుకో. సరే మరి స్కూల్కి వెళ్ళిపోదారా? అరే మచ్చా, ఏంట్రా అచ్చా మచ్చా? అరే నేను కొత్తగా బాప్తీసం తీసుకున్నా కదరా, మరి పాస్టర్ గారు పాజిటివ్ ఉండి ప్రార్థన చేయమన్నారా. నాకు ఎలా చేయాలో అది తెలియదు కదరా, కొంచెం చెప్పరా. నేను చెప్తాను ఆగరా. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెలుసా? ఓకే, కానీ ఏం చెప్పారు తెలుసా? పచ్చి మనుషులు కూడా తాగొద్దన్నారే. మరి నాకు ఆకలేసింది కదా, నేను ఆకలి తట్టుకోలేనుగా. అవునా, ఆకలి వస్తుందా? ఆకలేస్తుంది. మరి నేను ఉండగలనా? ఈ బనానా తిను. బనానా మరి ఎట్లా? పాస్టర్ ఏం చెప్పారు నీకు? పచ్చి మనుషులు కూడా తాగొద్దన్నారు. పచ్చి మంచి బనానాకి ఏం కాదు. బనానాకి ఏం కాదు. ఏం కాదు. ఓకే. ఏం చేస్తున్నావురా? నీళ్ళు తాగుతున్నా. పాస్టర్ ఏం చెప్పారు? పచ్చి మనుషులు కూడా తాగు. నేను జ్యూస్ ఇస్తా, తాగుదు, ఆగు. జ్యూస్ తాగొచ్చా? పాస్టర్ ఏం చెప్పారు? పచ్చి మనుషులు కూడా జ్యూసే కారా, జ్యూస్ తిన
తినొచ్చు తాగొచ్చు ఏం కాదు. పచ్చి మంచినీళ్ళే కదా, పాస్టర్ చెప్పిన మాట పాటించారు కదా. పాటించారు. పచ్చి మంచినీళ్ళే తాగొద్దన్నారు. మంచి తప్ప ఇంకేం తాగొచ్చు. సరే. ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాం. ఇంకా బిడ్డలు ఎవరు రాలేదేంటి? బహుశా ఉపవాసం నీరసం అయిపోయి ఉంటారు. ఏమైంది బిడ్డ? సరే మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను. దేవా మీకు వందనములు దేవా. ఇదిగో నా ప్రభా, ఈ బిడ్డలు ఉపవాసం ఉన్నారు దేవా. అయినా కొంతమంది తెలియక 2 అట్టుపళ్ళు తిని కొంచెం జ్యూస్ కూడా తాగేసి వచ్చిన్నారు దేవా. వారిని మీరు క్షమించమని అడుగుతున్నాను దేవా. యేసయ్య వారిలో మీరు ఉండండి. వారికి ఇంకా ఎలా ఉండాలో మీరు నేర్పించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఏమైంది బిడ్డ? ఫాస్టింగ్ ఉందిగా ఫాస్టర్, గ్యాస్ వచ్చేసింది ఫాస్టింగ్. సరే అమ్మా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఏదైనా తినండి. ఏంటి ఫాస్టింగ్ ఉంది, తీరుతుంది ఏమో బిడ్డ, గ్యాస్ వచ్చి ఉంటుంది. తర్వాత ఆదివారం కూడిక చేసుకుందాం. ఎందుకు కూర్చొని ఎందులో కుర్చీలో కూర్చుందాం స్టైల్గా. అసలుకే 30 ఎక్స్పీరియన్స్. సరే మరి ప్రార్థన ప్రారంభించుకుందాం. అమ్మో, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళిపోయాను అనుకో, ఈ వారం ప్రార్థన అంతా వాక్యం అంతా నా గురించి చెప్తాడు. మరి అమ్మ ప్రార్థన రాలేదు, ప్రార్థన రాలేదు. ఛీ, ఏం పాస్టర్ గారు అమ్మ అయినా. వచ్చావమ్మా? అయ్యా నేను వచ్చేసానయ్యా. తెలుసమ్మా నాకు వస్తావని. కళ్ళు చేసుకొని ప్రార్థన చేసుకుని స్తోత్రం దేవా. యేసయ్య కూడికలు విధానంగా జరిగించమని నా ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ వాక్యంతో నా ప్రభువా, నాయన నీ అభిషేకంతో నింపి నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డలో మీరు ఉండమని నా ప్రభువా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సువార్తమ్మ వచ్చి సాక్ష్యం చెప్తారు. దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి పాస్టర్ గారు నాకు కొబ్బరిలో రాసిన విధంగా 2 రోజులు కాళ్ళ నొప్పులు తగ్గినాయి అనమాట. మళ్ళీ తర్వాత మరి పాస్టర్ గారు కొబ్బరిని ప్రార్థించినప్పుడు నాకు 2 కాళ్ళ నొప్పులు కూడా మరి తగ్గలేదనమాట. మరి ఇంకా పాస్టర్ గారికి మారు మనసు రక్షణ పొందాలని చెప్పి మీరు అందరినీ కోరుచున్నాను. మీరు అందరినీ ప్రార్థన సహాయం కోరుచున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు ఇచ్చిందాక. సరే బిడ్డ, కళ్ళు మూసుకోండి. ముగింపు చేసుకుని మనం బయలుదేరదాం. స్తోత్రం దేవా, నీకు వందనములు నా ప్రభా. ఈ కుడికిలో ఉన్నందుకు మీకు వందనములు నా ప్రభా. సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాము దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరాలను మీరు తీర్చి నా ప్రభు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హలో 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 పాస్టర్ గారు. ఎవరండి? వందనాలండి. నేనండి. నేనంటే ఎవరమ్మా? తెలీదా అండి నేను ఎవరో? బంటి చెప్పమ్మా. అదే అండి, మరి నాకు బాప్తీసాలు ఇస్తారా అండి? మొన్నే అయిపోయాయి కదమ్మా బాప్తీసాలు. కానీ నాకు ఇప్పుడే పెళ్లి సంబంధం కుదిరిందండి. మరి పెళ్లి చూపులకి వెళ్ళాలంటే బాప్తీసం అడుగుతున్నారండి. ఇప్పుడు ఇవ్వచ్చు కదండి? అలా ఇవ్వటం కుదరదమ్మా. సరేలే అండి, మీరు ఇవ్వకపోతే నేను పక్క చర్చిలో తీసుకుంటాను. దేవుని యొక్క పరిశుద్ధ నామ స్తోత్రం. స్కిట్ ఏమైనా అర్థమైందండి మీకు? ఇవన్నీ మనం చేసే, బయట ఎవరు చేసే కాదు, అన్ని జనులు చేసే అసలు కాదు. సంఘానికి వస్తున్న మనమే మన పాస్టర్ గారిని విమర్శిస్తూ ఉంటాం. మన పాస్టర్ గారిని మారు మనసు పొందాలని ప్రార్థన చేశారు వాళ్ళు. చక్కగా మనం ఆ స్కిట్ని జాగ్రత్తగా ఆలకించినట్లయితే చూడండి, నిజంగా సీరియల్స్ చూస్తున్నాం. కొబ్బరి నూనె విశ్వాసం ఉంచుతున్నా కానీ దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. మన నిజంగా ఎటువంటి దైవజనులు తరపున అంతైనా మన అదృష్టం. మరి నిజంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కొబ్బరి నూనె ఏమో నాకు తెలియదు కానీ అనేక రోగాలు మనలో స్వస్థ పొందిన వారు ఇక్కడే ఉన్నాం. అవునా కాదండి? హల్లెలూయా. అందుకే స్కిట్ చూసిన మనందరం కూడా మరి దేవాది దేవుడిని అంతైనా మహిమపరచవలసిన వారు ఉన్నాం. మనలో రావాల్సిన మార్పులు నిజంగా పెళ్లి కోసం బాప్తిజం తీసుకున్న వాళ్ళు అనేక ఉందాం. ఎవరో కదండి, నేనే ఉదాహరణ. నిజంగా నా కోసం చెప్పినట్టు ఉంది. పెళ్ళి కుదిర్చిన తర్వాత బాప్తిజం తీసుకున్నాను నేను. తర్వాత మాది మ్యారేజ్ అయిందనమాట. దేవుడు నాకు భయం కలుగును కాక. ఒకసారి స్కిట్ చేసిన పిల్లలందరికీ మనం ఒకసారి గట్టిగా కొడదాం. హల్లెలూయా.
హల్లెలూయా.